ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు ఇక్కడ డిస్ట్రిక్ట్ లో? ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు అక్కడ? డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా జిల్లాలో, ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను. నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను. ఇంకా మీకు అర్థం కాలా. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ. ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు. మంచిది కాదు అది. సమాజ హితం కోసం పనిచేసేప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు సోమశిల డ్యాం ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది. అప్రాన్ దెబ్బతినింది. గేట్లు కూడా పనిచేయడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను, ఈ సంవత్సరం మళ్లీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది. అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది. అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్టులో చేయవలసిన పనులు, గేట్లు గ్రీస్ చేయడం, మెయింటైన్ చేయడం, కాలువల్లో మట్టి తీయడం, ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రానంతా కూడా పర్ఫెక్ట్ గా పెట్టడం, అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్టు సోమశిల. ఆ రోజు సోమశిల 78-89 మధ్యలో ఈ సోమశిల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే, ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది 38-40 టీఎంసీలకు పెడితే దాన్ని 75 టీఎంసీలు చేసిన నాయకుడు, దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాని కింద ప్రాజెక్ట్ 78 ఎక్స్పాన్షన్ ఆఫ్టర్ 83 ఎన్టీఆర్ వచ్చినాక చేసింది. మా చంద్రమోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు 78 అని 78-89 మధ్యలో ఫస్ట్ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పాను. 11 ఏళ్లు పట్టింది దాన్ని పూర్తి చేయడానికి. ఆ తర్వాత మనకు దీని కింద 5,84,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 2018 నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశిల నుంచి 25 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని పనిచేసిన పార్టీ. 5,84,500 ఎకరాలకు నీళ్లిస్తుంది. దీని కిందన కందలేరు వస్తుంది. అక్కడ కూడా 68 టీఎంసీ నీళ్లు కందలేరు నిలబెట్టుకుంటాం. దాని కింద కూడా 3 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. ఈ 2 ప్రాజెక్టులు గాని బాగా ఉంటే నెల్లూరు జిల్లా అటు తిరుపతి వరకు, కొంత ప్రకాశం జిల్లా వరకు కూడా నీళ్లు వస్తాయి. నేను ఈరోజు వచ్చింది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం వర్షాలు పైన బాగా పడ్డాయి, మన దగ్గర కూడా బాగానే పడ్డాయి. పైన వర్షాలు పడ్డాయి కాబట్టి కృష్ణా జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. శ్రీశైలం పూర్తయింది, నాగార్జున పూర్తయింది, పులిచెంతల పూర్తయింది. ఈ పక్క వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా అన్ని నీళ్లు తీసుకురాలేక మనకి ఇబ్బంది వస్తున్నాయి. దగ్గర పోతిరెడ్డి పాడు గాని పైనుండే కాలువలన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని చూస్తే
40,000 క్యూసెక్స్ మాత్రం నీళ్లు వస్తాయి.